అది కూడా వెంగళరావు నగర్ కలిసింది. ఇప్పుడు వెంగళరావు నగర్ ఎర్రగడ్డ వచ్చిన తర్వాత మెజార్టీ వచ్చింది. షేక్పేటలో కాంగ్రెస్ కు మెజార్టీ రాలేదు. వెంగళరావు నగర్ ప్లస్ ఎర్రగడ్డ. వెంగళరావు నగర్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం ఎడ్యుకేటెడ్, ఎక్కువ ఎడ్యుకేటెడ్. ఓకే, ప్రియా చౌదరి గారు జాయిన్ అయ్యారా? ప్రియా చౌదరి గారు ఏంటి వెంగళరావు నగర్ లో ఎవరికి లీడ్ వస్తుంది? మీకు దగ్గర, మీరు అక్కడనే ఉంటారు అనుకుంటా. నవీన్ యాదవ్. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే డైరెక్ట్ నేను ప్రత్యక్ష సాక్షి. మా ఇంటి వెనకే ఒక యాదవ్ కుటుంబం ఉంటుందండి. వాళ్ళకి నవీన్ కుమార్ యాదవ్ గారికి గత ఒక దశాబ్ద కాలం నుంచి అసలు వైరం. ఇది పెద్ద పెద్ద కుటుంబము. ఇది వీళ్ళిద్దరిని కలపడానికి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, ఇందాక సార్ చెప్తున్నారు పోలింగ్ బూతుల్లో అసలు అక్కడ వెంగళరావు నగరు మా ఏరియా అటువైపు అయితే చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఆ జోన్ అనేటటువంటి ఆ డివిజన్ చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను టీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కానీ నేను చూడలేదు. కాంగ్రెస్ మొత్తం అసలు నన్ను రిసీవ్ చేసుకుంది వాళ్లే. నేను ఓటేయడానికి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంది కాంగ్రెస్ కార్యకర్తలండి. ఇంకా ఇక్కడ మిగిలిన రెండు పార్టీలు ఎక్కడ కనపడలా. ఇంకొకటి ఏంటంటే అసలు 200% సెటిలర్స్. వెంగళరావు నగర్ సామాజిక వర్గం సంబంధించి నేను 2 రౌండ్ల తర్వాత టోటల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 18,617 ఓట్లు, బీఆర్ఎస్ 17,473 ఓట్లు, బీజేపీ 307 ఓట్లు. 307 ఓట్లు అంటే 2% కూడా రాలేదు. బండి సంజయ్ వచ్చి మంచి పని చేశాడు. 18, 17, 36,000 ఓట్లు కౌంట్లు అయితే బీజేపీకి 300 ఓట్లు అంటే 1% ఓటు కూడా పడలేదు. అంటే షేక్పేట కదా, షేక్పేట లో నెగ్లిజిబుల్ పడదు, షేక్పేటలో నెగ్లిజిబుల్. 1% కూడా బీజేపీకి రాలేదు. ఆశ్చర్యం, 1%. 2 రౌండ్ల తర్వాత 36,000 ఓట్లు కౌంట్ అయితే బీజేపీకి 1% ఓటు కూడా పడలేదు. 1% ఓటు. బహుశా నోటా కూడా ఎక్కువ ఓట్లు వచ్చుంటాయేమో, నాకు డౌటే. వచ్చినాయండి, నోటా కూడా బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయేమో. సో బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. రిజల్ట్ ఎట్లా వచ్చినా నాకు ఈ లెక్క ప్రకారం 300 ఓట్లు చూస్తే దాదాపు 5,000 ఓట్లు దాటమనిపిస్తుంది. 2 రౌండ్లో 300 ఓట్లు అంటే మిగతా 8 రౌండ్లు చూస్తే 5,000 ఓట్లు దాటవు అని అనిపిస్తుంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు 3,000 ఓట్లు వచ్చాయి. సేమ్ అదే పరిస్థితి నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కనిపిస్తోంది. సీరియస్ ఇంట్రోస్పెక్షన్ నీడెడ్. 8 పార్లమెంట్ సీట్లు గెలిచి, 2 గ్రాడ్యుయేట్ సీట్లు గెలిచి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ లో, జంట నగరాల్లో భారతీయ జనతా పార్టీ ఇంత 3 పార్లమెంట్ సెగ్మెంట్లు వాళ్ళే. మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 3 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచి జూబ్లీ హిల్స్ లో 5,000 ఓట్ల లోపు వస్తే మాత్రం పార్టీ ప్రక్షాళన చేయాలి అని డెఫినెట్ గా కోరుకుంటారు. సార్ బీజేపీ ఓటర్స్ చాలా క్లెవర్ ఓటర్స్. అంటే వాళ్ళ క్యాడర్ గానీ, వాళ్ళ నాయకత్వం గానీ, వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ ముస్లిం సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ గెలవనియొద్దు. ఇక్కడ అదే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మోడీ గారికి కేసీఆర్ ని గెలవనియొద్దు అని, అందుకని వన్ సైడ్ గా వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కడెక్కడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నారో వన్ సైడ్ కాంగ్రెస్ కేసీఆర్ చాలా నియోజకవర్గాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పడుతుంది. బీఆర్ఎస్ కి పడితే మరి వాళ్ళిద్దరు కలిపితే మెజారిటీ కాంగ్రెస్ ఉంది కదా. అంటే ఇది మెజారిటీ కిందకి రా. అంటే ఇంత సార్ చెప్పింది కరెక్ట్ అండి. నెక్ టు నెక్ మూమెంట్ లో ఉన్నారు వాళ్ళే. అత్యధిక మెజారిటీ ఏమి రావట్లేదు. నెక్ టు నెక్ మూమెంట్, టఫ్ ఫైట్. బీజేపీకి 2-3,000 ఓట్లనే ఉండాలి కదా. మీరు చెప్పండి 35,000 మందిలో బీజేపీ సానుభూతి పట్ల ఒక 1,000-2,000 మంది ఈజీగా ఉంటారు కదా. పడ్డాయి కదా. అయితే అంత మంది ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లు ఎడబడ్డట్టు మరి వాళ్ళకైతే పడవు కదా. నవీన్ యాదవ్ హిమ్సెల్ఫ్ మజ్లిస్ క్యాండిడేట్ కదా, ఇంత ముందు మజ్లిస్ క్యాండిడేట్ కానీ ఆయన గణేష్ విగ్రహాలు కొనడం ఇవన్నీ కూడా చేస్తాడు. బట్ 2014లో మజ్లిస్ క్యాండిడేట్, 18లో ఇండిపెండెంట్. జనరల్ హిందూ ఓటు పోలేదు కావచ్చు కానీ బీజేపీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు కూడా చాలా సార్లు. మీకు అనలిస్టులు కూడా చెప్పారు, సర్వే చేసిన సెపాలజిస్టులు చెప్పారు. లాస్ట్ మినిట్ లో కనుక బీఆర్ఎస్ గెలవట్లేదు అనుకున్నప్పుడు వన్ సైడ్ అటువైపు వేస్తారు అని చెప్పేసి అదే జరిగింది. సో బీహార్ సంబంధించి ఒక నిమిషం చూద్దాం. ఎన్డీఏ 142, మహాకూటమి 72,
జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ 2, ఇతరులు 3. క్లియర్ గా మ్యాండేట్ ఉంది. బీఆర్ 219, 150 దాటినా ఆశ్చర్యం లేదు. నరేంద్ర మోడీ హవా, నరేంద్ర మోడీ క్లీన్ స్వీప్ చేస్తున్నాడు బీహార్ ను. ఎందుకంటే అక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. 101 సీట్లు కంటెస్ట్ చేస్తే 73 ఆల్రెడీ లీడు, 75% లీడ్ లో నరేంద్ర మోడీ అక్కడ కనిపిస్తుంది. మీరు కరెక్ట్ చేసుకోవాలి, నరేంద్ర మోడీ హవా కాదు, నితీష్ కుమార్ హవా. నితీష్ కుమార్ కి 50 సీట్లే వస్తున్నాయి. 50 ఇప్పుడు 1+1 కలిస్తే అక్కడ 11 అవుతుంది. నేను ఏమంటున్నా అంటే 2011 లో స్టార్ట్ చేశాడు ఆయన మహిళలను ఎంటర్టైన్ చేయడం. ఆ చాత్ ఫెస్టివల్ అనేది మనకు దసరా పండుగ లాంటిది. అయితే ఇక్కడ మగవాళ్ళందరూ కూడా బిల్డింగ్లలో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడనే ఉండి మహిళలను పంపించారు. అందుకే వాళ్ళ ఓటు 67%. మీ ఆ చట్ ఫెస్టివల్ కు డబ్బులు వేసి నరేంద్ర మోడీ పైసలే, బట్ ఆయన అకౌంట్ తీసుకొని ఎక్కడైనా ఉందా? నేను ఏమంటా అంటే నితీష్ కుమార్ కు లాస్ట్ 1 year గా ఆయన మతిమరుపు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారు. అవన్నీ ఎన్నో ఉండనియండి. 1.5 year గా మతిమరుపు, వృద్ధాప్య దృష్ట్యా పార్కిన్సన్, దాన్ని ఏమంటారు, అల్జీమర్స్. పార్కిన్స్ అంటే వనకడం, సారీ, అల్జీమర్స్ వచ్చింది. 1 year గా ముఖ్యమంత్రి ఉన్నారు కానీ మీకు ఎక్కడ యాక్టివ్ లేరు. చంద్రబాబు నాయుడు ఎంత యాక్టివ్ ఉన్నారు, ఈ ఆయన ఏ విధంగా వారసులు లేరు. అది ఓవర్కమ్ అయ్యే డిసీజే. 2-3 నెలల ప్రాపర్ వైద్యం అధికారం వస్తే అన్ని వస్తాయి. అధికారం అన్ని నడిపిస్తుంది. మహాతీర్ అనేవాడు మలేషియాలో 97 ఏళ్ళకు ప్రైమ్ మినిస్టర్ అయిండు. అవన్నీ ఫాదర్ ఆఫ్ ది మలేషియా. అవును, ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే ఈసారి ఆయన ఇచ్చిన స్కీమ్స్ అసలు అక్కడ మహిళలు ఎవరున్నా కూడా ఇంకా ఛాయిస్ లేదు వాళ్ళకు. 1 side వాళ్ళు వేయాల్సిందే, డైరెక్ట్ అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి. మన దగ్గర రైతు బంధు పడ్డట్టుగా. సో కమింగ్ బ్యాక్ టు జూబ్లీ హిల్స్, ప్రియా చౌదరి గారు, జూబ్లీ హిల్స్ ఎన్నిక జరుగుతున్నప్పుడే బీజేపీ నేతలకు ఒక్కొక్కరి గురించి వీడియోలు పెట్టారు. సో ఎందుకు పెట్టారు? ఇప్పుడు జనం ఇచ్చిన తీర్పు అండి ఇది. ఎందుకు పెట్టారో నన్ను ఎందుకు అడుగుతారు? జనం చెప్పారు కదా ఎందుకు పెట్టాను అనేది. నేను మాట్లాడింది ఆ రోజు కార్యకర్తల వాయిస్. మీరు నమ్ముతారో లేదో, ఎంతమంది కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు, ఎంతమంది వచ్చి కలిశారు. ఇంకా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కొంతమంది కాళ్ళు మొక్కారు. ఎందుకంటే మా రోదన వినేవాళ్లు లేరు అని. అంటే అరణ్య రోదన అయిపోయింది ఇక్కడ. వాళ్ళు ఇంకొక విషయం కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా బీఆర్ఎస్ కి ఎందుకు పోలరైజ్ అయింది ఓట్లు చెప్పండి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళందరూ అగైనెస్ట్ కాంగ్రెస్ క్యాంపెయినింగ్ చేశారు. వాళ్ళకి బీజేపీలో ఉన్నటువంటి క్యాండిడేట్ అనేటటువంటి వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ లీడర్స్ మీద విశ్వాసం లేదు. ఆల్టర్నేటివ్ ఎవరున్నారు లోకల్ గా? బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ కోట్ వేయొద్దని చెప్పడం. కాంగ్రెస్ గా ఓటేస్తే ఇట్లా ఇంకొక కమ్యూనిటీ బలపడుతుంది కాబట్టి వేయొద్దు అని, విచ్ ఇస్ రాంగ్ పోర్ట్రైట్. అది ఎప్పుడూ కూడా అరే మీరు మాకు ఓటేస్తే మేము ఇది చేస్తామని చెప్పడం అనేసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగింది స్థానిక ఎలక్షన్స్ అండి. ఇక్కడ మనం మాట్లాడాల్సింది రోడ్లు ఎలా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక్కళ్ళన్నా మాట్లాడారా? నాట్ ఈవెన్ ఎవరు మాట్లాడలే. ఆవిడ సునీత గారు మాట్లాడలేదు, నవీన్ కుమార్ యాదవ్ గారు మాట్లాడలేదు. వీళ్ళందరూ గెలిచారు అంటే పార్టీ, ఒకవేళ రేపొద్దున ఎవరు గెలిచినా కూడా బీఆర్ఎస్, సునీత గారు గెలిస్తే బీఆర్ఎస్ పుణ్యం అది, లేదంటే కాంగ్రెస్ పుణ్యం తప్ప అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ సత్తా అయితే మాత్రం కాదు. ఇక్కడ ప్లస్ ఏమైంది అనంటే బీఆర్ఎస్ కి ప్లస్ ఎందుకు అంత నెక్ టు నెక్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది అనంటే బీజేపీలో అభ్యర్థి అనేటటువంటి అభ్యర్థి అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరికైనా అర్థమైందా? లోకల్ సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఇందాక మా పిల్లోడు చెప్తున్నాడు నన్ను కార్లో డ్రాప్ చేస్తూ, ఈ టైర్లు 2 సార్లు పగిలిపోయినాయి నాకు. 2 సార్లు ఇది ఏంట్రా ఇది అనంటే ఈ రోడ్ల వల్ల అని. అంటే జూబ్లీ హిల్స్ లోనే ఈ దరిద్రం మనకుందంటే, జూబ్లీ హిల్స్ లో మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లేదు. చాలా మంది కరెక్టే. చూడడానికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా అసలు వర్షం పడింది అంటే యూసఫ్ కూడా బోరబండ అన్ని బస్తీలు అన్ని ఇరికిరికి. నిన్న కార్ సర్వీసింగ్ ఇచ్చి పంపిస్తే 40,000 వేసారండి నాకు బిల్లు. ఏంటంటే ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ వాటర్ ఎందుకు వెళ్ళిందంటే వర్షం వచ్చినప్పుడు దాంట్లోనే పడవల్లో వెళ్తున్నాం మనం. వాటర్ నుంచి కార్లు కొనుక్కోకూడదు మనం. కార్ లాంటి పడవ లాంటి కార్లో కొనుక్కోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎట్లాగూ ఈ ఎలక్షన్ గెలవట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా అనేది ఇప్పటి నుంచి వాళ్ళ మైండ్ లో రీడ్ అవుతా ఉంటది. అప్పుడు ఏమైందంటే నవీన్ యాదవ్ గెలిచాడు అనుకోండి, మళ్ళొక్క గోపీనాథ్ అవుతాడు. కంటిన్యూగా ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు, పట్టును పెంచుకుంటాడు. శ్రీశైలం యాదవ్ యాక్టివ్ గానే ఉన్నాడు. కాబట్టి ఇక మళ్ళీ మనకు కష్టమవుతుంది. సునీత అయితే కనుక ఆమె ఆ లెవెల్ క్యాండిడేట్ కాదు. ఒక పార్టీ బలంతో గెలవ ఉంటది అది కూడా. ఎందుకంటే ఈ దేశంలో
ఏదన్నా ఒక పార్టీ ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగాలని కోరుకుంటుందంటే అది ఓన్లీ బీజేపీ. తర్వాత ప్రతి ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ పోతున్నదంటే అది బీజేపీ. దాని వెనకాల ఒక పెద్ద థింక్ ట్యాంక్ ఉంది. అది ఇంకో పార్టీకి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సాధ్యం కాదు. అంత పెద్ద కలెక్టివ్ థింక్ ట్యాంక్ ఉంది. వాళ్ళ థింక్ ట్యాంకే, వాళ్ళు ఏమి ఎలక్షన్లలో రారు. అది ఆ బలం ఎవరికి ఉంది? ఆర్ఎస్ఎస్ ఎవరికి ఉంది? ఆర్ఎస్ఎస్ కున్న 87 బాహువులు ఎవరికి ఉన్నాయి? కాబట్టి అంత ఈజీగా మనం అంచనా ఇట్లా ఏదో అటు ముస్లింను వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ముస్లింస్ అందుకని నవీన్ యాదవ్ ఓడించాలని చిన్న లైటర్ వేలో మనం బీజేపీని తీసుకోవద్దు. ఓకే, సో మూడో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మూడో రౌండ్ లో కౌంట్ చేయాల్సిన షేక్పేటకు సంబంధించిన 6 డివిజన్స్ కౌంట్ చేస్తారు. వెంగళరావు నగర్ 8, రహమత్ నగర్ 28, రహమత్ నగర్ 28, వెంగళరావు నగర్ 8, షేక్పేట 6. సో ఈ రెహమత్ నగర్ అనేది దాదాపు 5వ రౌండ్ వరకు ఉంది రెహమత్ నగర్. సో 5వ రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెహమత్ నగర్, వెంగళరావు నగర్ డివిజన్సే 5వ రౌండ్ వరకు ఉన్నాయి. 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 3వ రౌండ్ లో షేక్పేటకు సంబంధించి ఒక 6 డివిజన్స్ ఉంటాయి. తర్వాత వెంగళరావు నగర్ 8, రెహమత్ నగర్ 28. సో టోటల్ 42లో రెహమత్ నగర్ సంబంధించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సునీల్, రెహమత్ నగర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ అని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంది అక్కడ, కానీ అక్కడే 40,000 ఓట్లు పోలేనాయి రెహమత్ నగర్ లో. సార్, రెహమత్ నగర్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు. ఐ థింక్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి. బూత్ టు బూత్ మార్క్ చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ ని రీచ్ అవ్వడానికి వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు మేజర్ పోలరైజేషన్ చేసింది రెహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ ఏరియాస్ కవర్ చేయడానికి ట్రై చేశారు సార్ ఎక్కువగా. బీఆర్ఎస్ ఇక్కడ కొంచెం నెగ్లిజెన్స్ లోనే ఇక్కడ అంటే కొంచెం స్లోగా వర్క్ చేశారు ఇక్కడ ఈ రీజన్. అంటే స్పెసిఫిక్ గా అక్కడ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉండడానికి కారణం ఉందా? లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్ కు మంచి మెజార్టీ వచ్చింది, కానీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ రెహమత్ నగర్ మాకు లేదు అంటారు. కానీ హైయెస్ట్ ఓట్స్ అక్కడే ఉన్నాయి, 74,000 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ కూడా హైయెస్ట్ 56% అయింది రెహమత్ నగర్ లో. ప్లస్ రెహమత్ నగర్ లో మైనారిటీ ఓటింగ్ ఎంత ఉంటుంది 74,000లో? సార్, ఇన్ రఫ్లీ నంబర్స్ నా దగ్గర ఒక 35 అబోవ్ ఉన్నాయి సార్, 50%. ఓకే, 3 రౌండ్ల తర్వాత 3,199 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ లీడ్ దాదాపు 1900 ఓట్ల లీడింగ్ వచ్చింది నవీన్ యాదవ్ కి. 1900 ఓట్ల లీడింగ్ థర్డ్ రౌండ్ లో భారీ మెజారిటీ వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. 1900 ఓట్ల మెజారిటీ. ఇంతకుముందు 1100 ఉండే, దాదాపు 2000 మెజారిటీ అనుకోవచ్చు. 1144 ఉంటే 3 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడ్ 3,199 లీడ్ పెరుగుతోంది. రౌండ్ కి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. నెయిల్ బైటింగ్ అనుకున్నారు, బట్ థర్డ్ రౌండ్ ఎక్స్పెక్టెడే, కానీ చాలా మంచి మెజారిటీ థర్డ్ రౌండ్ లో మనకి కాంగ్రెస్ పార్టీకి కనబడుతుంది. ఎస్ ప్రకాష్ గారు, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కాంగ్రెస్ కి. ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, ఎందుకంటే రెహమత్ నగర్ అనేది వాళ్ళు ఉండేది, వాళ్ళ ఏరియా, అక్కడ సినీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే కింది క్యాటర్ అంతా కూడా అక్కడే ఉంటారు. అంటే ఎక్స్ట్రాస్ గా పనిచేసే వాళ్ళు, డాన్స్ అసోసియేషన్. నేను భరత్ 47 ఏళ్ల కింద నేను రెహమత్ నగర్ లో ఉన్నా, 1978లో. అంటే అక్కడ ముస్లింస్, అది బస్తీ ఏర్పడ్డదే ముస్లింలతోని. ఆ ప్లాట్లన్నీ అమ్మిందే ముస్లిం, పేరులోనే రెహమత్ అని ఉంది. ముస్లింస్ వన్ సైడ్ లేరని చెప్తున్నది ఇది. నవీన్ యాదవ్ అనుచరులు చాలా మంది ఉంటారు, యూత్ అంతా ఆయనతో ఉంటారు అక్కడ. వాళ్ళ ఇల్లు యూసుఫ్ గూడలో ఉంది, కానీ ఆనుకోనున్న బస్తీ మొత్తం రెహమత్ నగర్. కాబట్టి రెహమత్ నగర్ లో 4-5 వేలు వస్తుంది అనుకున్నాను నేను కాంగ్రెస్ కు లీడ్. రెహమత్ నగర్ లో అంటే మొత్తం ఇంకా కాలేదు, ఇంకా ఉన్నాయి 2 రౌండ్లు రెహమత్ నగర్ లో. మొత్తానికి 20 కౌంటింగ్, నేను ఇంకా 2 రౌండ్లు రెహమత్ నగర్ ఉంది. ఆ 2 రౌండ్లలో కూడా మాక్సిమం 5,000-6,000 దాటదు వాళ్ళది మెజారిటీ ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే. అయితే అది మంచి మెజారిటీ వాళ్ళది. ఇప్పుడు వచ్చిన మెజారిటీ కూడా మంచి మెజారిటీ. టైట్ కాంటెస్ట్ ఉంటది లాస్ట్ మినిట్ వరకు కూడా టైట్ కాంటెస్ట్ అని చెప్తున్నారు, చెప్పాలి. ఎందుకంటే సస్పెన్స్ అది. 3 రౌండ్ల తర్వాత 3,200 ఓట్ల మెజారిటీ తర్వాత కూడా ఇది మెజారిటీ కాదు. జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్ చాలా టఫ్ ఫైట్ కింద. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, షేక్పేట డివిజన్ ఇన్ఛార్జ్. షేక్పేట కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే. 3 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 3,400 లీడు. మీ షేక్పేట డివిజన్ మీరు ప్రాతినిధ్యం వహించిన దానిలో
2 రౌండ్ల తర్వాత దాదాపు 1100 లీడ్ ఆ షేక్పేట్ లో వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సో ఏం మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? అంటే షేక్పేట్ డివిజన్ అంతా కూడా మొదటి నుంచి అక్కడ ఎంఐఎం కు సంబంధించినటువంటి బలంగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రాంతం అది. వాస్తవంగా మొదటి నుంచి కూడా మాకు అక్కడ లీడర్షిప్ లేదు, ముస్లిం ఏరియా ఎక్కువ ఉంది, వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేస్తారనేటువంటిది కూడా ప్లానింగ్ అంతా ముందు నుంచే ఉంది. మేము అదే విధంగా చెప్పినాము. అక్కడ ఎన్నికల నిబంధనలన్నీ పక్కకు పెట్టేసి బూతులను ఆక్యుపై చేసుకొని రిగ్గింగ్ చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేసారు. మేము కూడా మాక్సిమం ఆపడానికి ప్రయత్నం చేసినాము. అయినప్పటికీ వాళ్ళకి చాలా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ సిస్టమ్ ఉంది కదా, ఆ దాని ప్రకారం వాళ్ళు చేయగలిగినంత చేసిండ్రు. అందుకోసమే అక్కడ మెజారిటీ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రజాభిప్రాయం 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా బాగా చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది ప్రతి ఒక్కరి నోటి నుంచి మేము విన్నాం. అది యువకులు కావచ్చు, తర్వాత మహిళలు కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, అందరూ కూడా అదే విధంగా మాట్లాడింది. కానీ దాన్ని నిరోధించగలిగినారు అంటే ఖచ్చితంగా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని అందరి సహకారంతో పోలీసులు కూడా చేతులెత్తేయడం వల్ల ఖచ్చితంగా ఓటు వేయడం ద్వారానే అక్కడ మెజారిటీ వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మీకు షేక్పేటకు వచ్చేసరికి 2500 లీడా, మాగంటి గోపీనాథ్ కంటే అజారుద్దీన్ లీడ్ వచ్చింది అక్కడ. అవునండి. ఎంత ఎన్ని ఓట్ల లీడ్ ఉండే? మొత్తానికి అయితే 2000 పైచిలకు. 2000 పైచిలకు. ఓకే, 2000 పైచిలకు. ఈసారి దాదాపు 1000 పైచిలకు లీడ్ కాంగ్రెస్ పార్టీకి మనకు షేక్పేట్ లో వచ్చినట్టు కనబడుతుంది. తగ్గినట్టే కదా వాళ్ళ మెజారిటీ తగ్గించినట్టే. ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొప్పులేశ్వర్ గారు రిజల్ట్? అదే అంటున్నా, ఖచ్చితంగా హోప్ ఉంది మాకు. ప్రజల అభిప్రాయం అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, మాకు అనుకూలంగా ఉంది. గత ప్రభుత్వం చాలా బాగా చేసింది, అన్ని వర్గాల ఆవేదనతో ఉన్నారు. అయినా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు ఎట్లయినా గెలవాలనే ప్రిస్టేజ్ తోటి ఎన్ని రకాల వాళ్ళు వాడాలో అన్ని రకాలు వాడిన డబ్బు పంపిణీతో పాటు చీరల పంపిణీ, మద్యం పంపిణీ, ఎంత బలం ఉందో అంత వాడిన మంత్రులు, ముఖ్యమంత్రి గల్లి గల్లి తిరిగిన సంగతి మనకు తెలుసు కదా. కాబట్టి సరే, ఇందులో వాళ్ళు ఒకవేళ గెలిచినది నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అవుతుంది. గెలుస్తారు, వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. అదే నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్. విజయాల్లో మళ్ళీ నైతిక విజయాలు ఈ విజయాలు ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు మీరు షేక్పేట అన్నారు కదా, షేక్పేట లో బోగస్ ఓటింగ్ జరిగింది అని అంటారు కదా, ఎన్నో ఓట్ల బోగస్ ఓటింగ్ జరిగి ఉంటది? జరిగి ఉంటాయని నాకు తెలిసి వాళ్ళంతా షేక్పేట డివిజన్ లో ఒక 6 పెట్టుకున్నారు. 5-6 ఒక బూత్ కు టాప్ 100 ఓట్లు బోగస్ ఓటింగ్ చేయాలనేది వాళ్ళ పాత పద్ధతి. అది ఓకే ఓకే. దాని ప్రకారం ప్లాన్ చేస్తూ కొంత నిరోధించగలుగుతున్నారు. ఓకే ఓకే ఓకే. మీరు నిరోధించగలిగారా? మీరు సాయంత్రం 3-4 కొంత ఆపగలిగినాం. పోలీస్ సహకరించిన ఎక్కడ తప్పైతే అక్కడ ఫంక్షన్ హాళ్లలో అందరినీ జమ చేసి అక్కడనే డబ్బులు ఇచ్చి హాస్పిటల్ పంపించి ఫేక్ ఐడి కార్డు అవన్నీ చేసిరు. అంటే ఫేక్ ఐడి కార్డు ఎవరు కూడా అటువంటి పరిస్థితి లేదు. ఓకే ఓకే. తర్వాత ముస్లిం మైనారిటీ కొన్ని నిబంధనలు వాళ్ళని చెక్ చేయడానికి కూడా ఇబ్బంది ఉన్నది. మేము లేడీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ పెట్టమని అడిగినాం, అయినా కానీ పెట్టలేదు. వాళ్ళు చేతులైతే పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించడంలో ఏం తేడా లేదు. ఓకే 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 ఓకే. సో ఓవరాల్ గా మీకు ఏ డివిజన్స్ లో లీడ్ వస్తుందని పోస్ట్ పోల్ అసెస్మెంట్ లో అనుకున్నారు మీరు? అంటే మాకు ముందు నుంచి కూడా షేక్పేట్ డివిజన్ చాలా టఫెస్ట్ డివిజనే. మేము ఎంటర్ అయినప్పుడు వాస్తవంగా చాలా కష్టంగానే ఉండే. మేము మా కార్యకర్తలంతా చేసినటువంటి ప్రయత్నం వల్ల మనం ఇక్కడ దాకా రాగలిగాము. కానీ నాకు తెలిసి ఇంకా ఇప్పుడు యూసుఫ్ కూడా కానీ, తర్వాత ఎర్రగడ్డ కానీ ఇవన్నీ పూర్తి అయినాటికి చూద్దామంటే రిజల్ట్. షేక్పేట్ లో భరత్ గారు లాస్ట్ టైం 5500 లీడ్ కాంగ్రెస్ కి, 12,000 2,700 వచ్చినట్టుంది. 12,000 ఏమో కాంగ్రెస్ కి వచ్చినాయి, 6,000 టీఆర్ఎస్ కి వచ్చినాయి. 10,500 అని నేను అనుకుంటా, 11,500 దాకా వచ్చినట్టు క్రోక్ చెప్తున్నది. 11,500 దాకా
వచ్చినట్టు చెప్తున్నారు. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్, క్షమించాలి, తప్పుడు సమాచారం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఓట్లకు సంబంధించి. నిజంగా క్షమించాలి అక్కడ, ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ లో ఏం జరుగుతుందో. ఈసీకి సంబంధించిన అఫీషియల్ దాని ప్రకారం మొదటి రౌండ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 ఓట్లు వచ్చాయి. షేక్పేట్ లో బీజేపీ కూడా మంచి ఓట్లు వచ్చాయి ఇక్కడ. సో బీజేపీ ఓటు ఏం కన్వర్ట్ కాలేదు. ఫస్ట్ రౌండ్ లో 2167 ఓట్లు. సో బండి సంజయ్ అక్కడ షేక్పేట్ లో చేసిన ప్రచారం బీజేపీ తన ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంది. దీపక్ రెడ్డి రాలేవి ఈయనకు వచ్చాయి, బండి సంజయ్కి వచ్చినాయి. 2167 ఓట్లు దీపక్ రెడ్డికి పోలయ్యాయి. క్షమించాలి, మరొకసారి క్షమించాలి, తప్పుడు సమాచారం మాకు వచ్చింది 306 అని చెప్పారు. మొదటి రౌండ్ లోనే 2167 306 అని కొద్దిమంది తప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే మొదటి రౌండ్ లీడ్ 62 కాదు, మొదటి రౌండ్ లీడ్ 47. ఈసీకి సంబంధించిన అఫీషియల్ ప్రకారం నవీన్ యాదవ్ కు మొదటి రౌండ్ లో 8911, మాగంటి సునీతకు 8864, దీపక్ రెడ్డి లంకలకి 2167. ఈ ఓటు కనుక బీఆర్ఎస్ కు వచ్చుంటే బీఆర్ఎస్ లీడ్ లో ఉండేది. సో బీజేపీ షేక్పేట డివిజన్ లో తన ఓట్లను నిలబెట్టుకుంది. కారణం ఏంటంటే అక్కడ కమ్యూనల్ టెన్షన్ కదా, షేక్పేటలో కమ్యూనల్ టెన్షన్ ఉంటుంది. మజ్లిస్ ప్రాబల్యం ఉన్నప్పుడు ఈ ఓట్స్ కూడా షేక్పేట్ లో ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ప్లస్ అదర్ కమ్యూనిటీస్, నాట్ తెలుగు కమ్యూనిటీస్ కంటే నార్త్ ఇండియన్ గానీ లేకపోతే లోద్ కమ్యూనిటీ గానీ, లోద్ కమ్యూనిటీ ఓట్స్ ఉంటాయి. రాజా సింగ్ కమ్యూనిటీ ఓటు అలిజాపూర్ అనే విలేజ్, షేక్పేట బార్డర్ టు మణికొండ. సో దే ఆర్ కట్టర్ హిందూ. అక్కడ కమ్యూనల్ గా వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ముస్లింస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. సో కట్టర్ హిందూ ఓటు బీజేపీకి వచ్చింది. 2167 ఓట్లు తొలి రౌండ్ లో లంకల దీపక్ రెడ్డికి పోలయ్యాయి. చాలా మంచి ఓట్లే. ఒక విధంగా నాకు చెప్పాలంటే 20,000లో 10% ఓట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ. డిపాజిట్ రాదు అనుకున్నారు, బట్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువనే షేక్పేట డివిజన్ లో వచ్చాయి. 2167 ఓట్స్. సో బీజేపీ తన ఓటుని కొంతమేరకు నిలబెట్టుకుందనే చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ రావాలి. 10% అంటే లాస్ట్ టైం 12-13% ఓవరాల్ గా వచ్చింది. షేక్పేట్ లోనే వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, మిగతా చోట్ల ఎందుకంటే కమ్యూనల్ టెన్షన్ ఉన్న చోట భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో భారతీయ జనతా పార్టీకి 2167 ఓట్లు. మిగతా అందరికి కూడా నేను చెప్తాను 34, 25, 21, 19 ఇట్లా ఓట్లు పడ్డాయి. నోటాకి 99 ఓట్లు పడ్డాయి. 99 ఓట్స్ నోటాకి పడ్డాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ కు సంబంధించిన అఫీషియల్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. అఫీషియల్ ది 8911 నవీన్ యాదవ్, మాగంటి సునీత గోపీనాథ్ 8864, లంకల దీపక్ రెడ్డి 2167. ఫస్ట్ రౌండ్ సంబంధించి 47 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టు అఫీషియల్ గా ఈసీ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. సో దాన్ని బట్టి మనం అసెస్మెంట్ చేసుకోవాలి. సో విప్రకాష్ గారు, సో 1199 మూడో రౌండ్ లో మరి 3100 అంటారు. నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, ఎందుకంటే